హలో అండి, నేను మినిషా. కలువ సుజాతక్క గారు మాట్లాడినటువంటి వీడియో చూసిన నేను ఇంతకుముందుకు. ఆమె కవితక్కను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం అది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాల్లో కానీ, ప్రాథమిక పాఠశాలలో, ప్రాథమికోన్నత పాఠశాలలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులు బయటికి వచ్చి ధర్నాలు చేసినటువంటి సందర్భము లేదు, విద్యార్థులు అస్వస్థతకు గురైనటువంటి సందర్భం కూడా లేదు. మీరు ఇంకొక మాట ఏమన్నారంటే, మీకు పదవులు కావాలంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మీరు లొల్లి పెట్టుకోండి అని అన్నారు. కుటుంబ సభ్యులతో లొల్లి పెట్టుకునేంత కర్మ కవితకు పట్టలేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొక మాట అన్నారు, మా హక్కులు మాకు కావాలని మేము తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామని అన్నారు కదా. మీరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి కారణమే ఆ కుటుంబం. ఎందుకంటే మా రాష్ట్రం మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలి, మా నీళ్లు నిధులు నియామకాలు కావాలని ఆ కుటుంబం ముందుకొచ్చి మాలాంటి ఎంతోమంది యువతను కానీ, విద్యార్థులను కానీ, ప్రతి ఒక్కరిని కూడా ఆ ఉద్యమంలో ఉత్తేజపరిచినటువంటి సందర్భమే కల్వకుట్ల కుటుంబం చేపట్టినటువంటి కార్యక్రమము. ఇంకొక మాట మీరు ఏమన్నారు అంటే, మీరు కాంగ్రెస్ అమలుపరిచే కార్యక్రమాలన్నింటిలో మీరు సలహాలు ఇవ్వచ్చు అని ఒక మాట అన్నారు లాస్ట్కి. మీరు కవితక్క గారిని సలహాలు ఇయ్యి అని అన్నారు అంటే అక్కడ మీరు ఫెయిల్ అయినట్టే కదా. అంటే మీరు చేస్తున్నది తప్పు, మేమేమైనా తప్పు చేస్తే మీరు మాకు చెప్పండి అని అన్నారు కదా. మీరు చేసేదే తప్పు. కవితక్క గారు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఒకవేళ ఏదైనా అమలుపరిచే విధానంలో కానీ, మీరు ఏదన్నా చేపట్టే కార్యక్రమాల్లో కానీ మీకు ఏదన్నా సందేహాలు ఉంటే మీరు కవితక్కను అప్రోచ్ కావచ్చు. కవితక్క గారు చాలా తెలివిగా మీకు సమాధానాలు చెప్తారు. అటువంటి పనులు కానీ అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి అనడానికి నిదర్శనం 2 రోజుల క్రితం జరిగినటువంటి హెచ్సి సంఘటన. ఇదొకటి మీరు దృష్టిలో పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది సుజాతక్క గారు.